అక్రమ వలసదారుల విషయంలో తగ్గేదేలే అంటున్నారు ట్రంప్. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని ఏరివేసే పనిలో పడ్డారు. ఇప్పటికే భారత్కు 104 మందిని తిరిగి పంపిన అమెరికా తాజాగా రెండో బ్యాచ్ను పంపేందుకు సిద్ధమైంది. రేపు అమెరికా నుంచి ఇండియాకు మరో 2 విమానాలు చేరుకోనున్నాయి. ఈ విమానాల్లో 200 మంది విద్యార్థులు రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులు రేపు అమృత్సర్కు చేరుకోనున్నారు. వీళ్లంతా డంకీ రూట్, ఇతర మార్గాల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులుగా అమెరికా చెబుతోంది. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అమెరికాకు చేరుకున్న భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్. శ్రీనివాస్, అక్రమంగా అమెరికాలో వలస ఉంటున్న వారిపైన వేటు తప్పడం లేదు. డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా అక్రమ వలసదారులపైన కొంత అమెరికా ప్రభుత్వం కూడా ఉక్కుపాదం నిలుస్తుంది. రేపు అమెరికా నుంచి ఇండియాకు మరో 2 విమానాలు చేరుకోబోతున్నాయి. అక్రమ మార్గంలో అమెరికా వెళ్లిన భారతీయులందరినీ కూడా విమానంలో ప్రత్యేక విమానంలో తరలించనున్నారు. ఇప్పటికే అమృత్సర్ కు మొదట ఒక విమానం చేరుకుంది. మొదటి విమానంలో దాదాపు 104 మంది భారతీయులు ఇటీవల భారత్ కు వచ్చారు. రానున్న 2 విమానాలు కూడా దాదాపు 200 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 15న వారంతా కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు 16వ తేదీన కూడా 3వ విమానం చేరుకోబోతుంది. అంటే రేపు ఒక విమానం, తిరిగి 16వ తేదీన మరో విమానం రాబోతుంది. ఇటీవల మోదీ సైతం కూడా నిన్న ఆయన ప్రధాని మోదీ యుఎస్ పర్యటన కొనసాగింది. యుఎస్ పర్యటన సందర్భంగా కూడా అక్రమ వలసదారులు ఏ దేశంలో ఉన్నా కానీ వారిపైన చర్యలు తీసుకోవాల్సింది, వారిని తిరిగి వారి స్వస్థలాలకు పంపాల్సిందిగా కూడా ఆయన నేరుగా బయలేటరల్ సమావేశంలో సైతం కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా ఇండియాలో ఇతర దేశాలకు సంబంధించిన వారిపైన కూడా ఇదే రకమైన ఒరవడి ఉంటుందనేది కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. అయితే అక్రమ వలసదారులు ఇతరులు ఎవరైతే యుఎస్ లో ఉంటారో వారందరినీ కూడా భారత్ తీసుకొచ్చేందుకు కూడా ఇప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు అక్రమంగా వెళ్ళిన వారందరికీ కూడా కొంత ఇమిగ్రేషన్ కావచ్చు, అక్కడ చేరుకున్న తర్వాత వారు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, అక్రమంగా వెళ్తున్న వారు కావచ్చు, వారందరూ కూడా కట్టడి చేసేందుకు ఇప్పటికీ యుఎస్ ప్రభుత్వం అనేక చర్యలు అయితే చేపట్టింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.